You are watching SV News Channel. నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. 9వ వార్డులో చంద్రన్న సంక్రాంతి కానుక సరుకులను పరిశీలించిన ఆదోని తహసీల్దార్. సార్ అట్లా పట్టుకోండి ఒకసారి చంద్రన్న సంక్రాంతి కానుకలను రేషన్ కార్డుదారులకు పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే. ఈ కార్యక్రమానికి ఆదోని ఆర్డీఓ గారు మరియు తహసీల్దార్ గారు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగను రకాల వస్తువులను బీపీఎల్ కార్డుదారులకు అంత్యోదయ అన్న యోజన, అన్నపూర్ణ కార్డుదారులకు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ముఖ్య అతిథులుగా మన ప్రియతమ నాయకులు, పెద్దలు చాలా సంతోషంతో జరుపుకునేటువంటి పండుగ. ధరలు ఆకాశాన్ని అంటిపోయినాయి. పేదవాళ్ళు స్వీట్ చేసుకొని తినేటువంటి అవకాశం తక్కువైపోయింది. అదే కోస్టల్ ఏరియాలో అయితే నీటి సౌకర్యం బాగుంది కాబట్టి వరి పంటలు, శనగ పంటలు ఇవన్నీ బాగుగా పండి ధనధాన్యాలతో తూగేటువంటి ఏరియా కాబట్టి 1 కేజీ శనగలు, 1/2 కిలో కందిపప్పు, 1/2 కిలో బెల్లం, 100 గ్రామ్స్ నెయ్యి, పామ్ ఆయిల్ 1/2 లీటర్, ఈ 6 రకాల వస్తువులు మీకు సంక్రాంతి పండుగకు అందిస్తే మీరు కూడా చాలా పేదరికంలో ఉన్నారు కాబట్టి వాటితో భక్ష్యాలు తయారు చేసుకొని అందులో నెయ్యి వేసుకొని తింటే మీలో ఉన్నటువంటి ఆనందాన్ని ప్రభుత్వం చూసి ఆనందించాలనేటువంటి ఉద్దేశంతో పెట్టాలి. కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో డే అండ్ నైట్ కూడా సరుకులను అక్కడి నుంచి చంద్రన్న సంక్రాంతి సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా తెల్ల కార్డు ఉండే ప్రతి కార్డుదారులు కూడా 6 రకాల వస్తువులు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఈ సరుకుల ధర దాదాపు 200 రూపాయలు అవుతుంది. ఇందులో ముఖ్యంగా 1 కేజీ గోధుమ పిండి, 1/2 కేజీ బెల్లము, 1/2 కేజీ కందిబేడలు, 1 కేజీ శనగలు, 100 గ్రాముల నెయ్యి, 1/2 లీటర్ పామాయిల్ కూడా అన్ని కూడా సరఫరా చేస్తారు. ప్రతి రేషన్ కార్డుదారు కూడా ఇక్కడ మన గౌరవ అతిథుల ద్వారా మొదటిసారిగా ఒక 50 మందికి పంపిణీ చేస్తాము. తర్వాత డీలర్లు వాళ్ళు స్వయంగా వాళ్ళే ప్రతి కార్డులను కూడా ఇస్తారు. ఇక్కడ స్టేజ్ మీద తెలిసిన వాళ్ళ మాత్రం తీసుకోవాలా, మిగతా వాళ్ళు ఎవరు సరుకులు తీసుకోవాలా, ఎక్కడ కానీ ఎవరు కానీ 1 నయా పైసా ఇవ్వద్దండి దయచేసి. ఇవి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టినారు. ఈ మొత్తం కూడా అందరూ సంతోషంగా సంక్రాంతి పండుగను బాగా జరుపుకోవాలని సదుద్దేశంతో మీ అందరికీ ఇస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయినాక ఈ 13 జిల్లాల్లో సంవత్సరంలో మొదటి వచ్చే పండుగ సంక్రాంతి పండుగ. ఈ పండుగ సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి పేదవాళ్ళు కూడా ఈ పండుగ రోజు వారి ఇంటిలో అందరూ కూడా మంచిగా ప్రభుత్వము ఇవ్వడం జరుగుతుంది. చంద్రబాబు గారు సంక్రాంతి చంద్రన్న కానుక ఆదోని నియోజకవర్గంలో 54 మొత్తం 116 స్టోర్లు 69,116 మంది ఈ కార్డులు ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే 69,000 జరుగుతుంది.
శ్రీరాముల జన్మభూమి కమిటీ చంద్రన్న సంక్రాంతి కానుకలను పంపిణీ చేసిన ఆదోని తహసీల్దార్. అందరూ కూడా విజ్ఞప్తి, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో కూడా ఈ 6 వస్తువులు ఉచిత పంపిణీ కార్యక్రమం ఉంటుంది. దీని విలువ దాదాపు 240 రూపాయలు. మొత్తం 240 రూపాయలు కూడా మీ అందరూ ఉచితంగా ఇస్తున్నారు ఈరోజు. దీంట్లో వచ్చి శనగలు వచ్చేసి 1 కేజీ ఉంటుంది. దీంట్లో వచ్చి గోధుమ పిండి 1 కేజీ ఉంటుంది. అదేవిధంగా బెల్లం వచ్చి 1/2 కేజీ ఉంటుంది. అదేవిధంగా కందిబేడలు 1/2 కేజీ ఉంటుంది. పామాయిల్ ప్యాకెట్ 1/2 లీటర్ ఉంటుంది. నెయ్యి వచ్చి 100 గ్రాములు ఉంటుంది. మొత్తం 6 వస్తువులు కూడా ఒక కవర్లో వేసేసి మొత్తం మీ అందరూ కూడా ఇస్తారు. ప్రతి ఒక్కరు కూడా డబ్బులు ఇవ్వాల్సిన పని ఏం లేదు, మీరు ఉచితంగా ఇస్తున్నారు. తెల్ల కార్డు ఉండే వాళ్ళందరూ కూడా మీరు అందరూ సంతకం పెట్టేసి బిల్లు చంద్రన్న సంక్రాంతి కానుక సరుకులకు భారీగా తరలి వచ్చిన రేషన్ కార్డుదారులు. ఆ దృశ్యాలు ఇప్పుడు మీకోసం. సరే ఇప్పుడు మనకున్న రద్దీ కాబట్టి వాళ్ళు చెప్పేసి వచ్చినాం చూడు మేము. అది చంద్రబాబు నాయుడు బొమ్మ దిగబ్బా. चलो जी सामने राम माने अरे నాయుడుకి చాలా చాలా శుభాకాంక్షలు. మన ఏపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇది ఉచిత 6 సరుకులు ప్రోగ్రాం పెట్టి పండగ రోజు ఇస్తున్నారు. చాలా చాలా
నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.